నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 1/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 5:41 వరకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:47కి, తిథులు పాడ్యమి సాయంత్రం 4:37 వరకు, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 7:08 వరకు, యోగాలు సిద్ధ ఉదయం 6:19 వరకు, కరణము కౌలవ సాయంత్రం 4:37 వరకు, తైతిల రాత్రి పూర్తిగా, రాహుకాలం ఉదయం 7:19 నుంచి 8:58 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:52 నుంచి 3:31 వరకు, యమగండం ఉదయం 10:36 నుంచి 12:14 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:40 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:33 వరకు, మరల మధ్యాహ్నం 3:18 నుంచి 4:10 వరకు, అమృతకాలం ఉదయం 9:16 నుంచి 11:03 వరకు, వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 4:08 నుంచి 5:55 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా చాలా ఉత్సాహంగా, చురుకుగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలలో, వ్యక్తిగతంగా వారు తీసుకునే నిర్ణయాలలో కొంత జాగ్రత్త అవసరం కనబడుతోంది. ముఖ్యంగా ప్రతి విషయంలో, అంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళినా, కొత్త ఆహార పదార్థాలు స్వీకరించిన మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విషయంలో, తొందరపాటు నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో గౌతమ నామస్మరణ చేసినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సంఘంలో గుర్తింపు, గౌరవం విషయంలో, అలాగే నూతన మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయంలో ఎక్కువ జాగరూకతతో వ్యవహరించవలసిన ఆవశ్యకత కనబడుతోంది. అంతేకాకుండా దగ్గర ప్రయాణాలకి అవకాశం ఒకటి. అంతేకాకుండా మిత్రులతో సంప్రదించేటప్పుడు, సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నప్పుడు, నిర్ణయాల విషయంలో తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి. సంఘంలో నూతన మైత్రి బంధాలని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి చాలా సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా బంధువర్గంతో కానీ, అలాగే ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం లేకుండా ఆచితూచి వ్యవహరించాలి. అలాగే రుణములకు సంబంధించిన విషయాలలో, అంటే పూర్వపు రుణములు పూర్తిగా వసూలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకునే విషయంలో కానీ, నూతన రుణముల విషయంలో ప్రయత్నాల విషయంలో కానీ, కొత్తగా తీసుకునే రుణముల విషయంలో కొంత ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది కనబడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఆర్థిక వ్యవహారాలలోనూ, ఆరోగ్య సంబంధ విషయాలలోనూ, న్యాయ అంశాలలోనూ మొదలైన వాటి మీద ఎక్కువ స్పందించడం, ఎక్కువ వాటి గురించి ఆలోచించడం మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. అవసరమైతే మెడిటేషన్ మొదలైనవి చేయడం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన చెందడం వాటికి అవకాశం ఇవ్వకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతాన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలలో
వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో, వృత్తిపరమైన నిర్ణయాలలో మొదలైన వాటి అన్నిట్లో కూడా తీసుకునే నిర్ణయాలలో తెలియని ఆందోళన కొంత మనసుని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ స్పందించకుండా మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ఉల్లాసంగా ఉండే అవకాశాలని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన వాతావరణాన్ని మీరు ఏర్పరచుకుంటారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాలు, గృహానికి సంబంధించిన ముఖ్య అంశాల కొరకు, స్థిరాస్తుల కొరకు మొదలైన వాటి విషయంలో ఖర్చులు ఒకటి. అంతేకాకుండా తల్లి ఆరోగ్య సంబంధమైన విషయాలలో వారి యొక్క అభివృద్ధి కొరకు, ముఖ్యుల కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల మీద కొంత దృష్టి కేటాయించడంలో ఏకాగ్రతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన విషయాలలో, తీసుకునే నిర్ణయాలలో, ఖర్చులు చేసే అంశాలలో మొదలైన వాట్లలో తగిన విధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఏర్పడడానికి అవకాశం అనేది కనబడుతుంది. ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ ప్రణాళికాపరంగా దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలని మీరు పొందే అవకాశం అనేది ఒకటి ఉంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా నూతన స్నేహ సంబంధాలు, అలాగే సామర్థ్యంతో పనులు నిర్వర్తించడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించిన రీతిలో పొందే విధంగా చేసే ప్రయత్నాలలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ యొక్క నైపుణ్యాలతో, తెలివితేటలతో, సామర్థ్యంతో ఎట్లాంటి సమస్యలు ఎదురవుతున్నా పనిని పూర్తి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా స్నేహ సంబంధాలు, తోబుట్టువులు మొదలైన వారితో మీరు కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారితో చర్చించేటప్పుడు కానీ, దగ్గర ప్రయాణాలలో కానీ ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంది. అలాగే ఆశించిన నిర్ణయాలలో కానీ, ఆశించిన విషయాలలో, ఎదురు చూసిన వర్తమానాలలో, ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో కొన్ని కీలక విషయాలు, నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో, వృత్తిపరమైన ఆదాయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ సంబంధమైన అంశాలలో కావచ్చు, వాటికి సంబంధించి ఎక్కువ దృష్టి కేటాయించుకుంటూ ముందుకు పెడతారు. మాటల వల్ల కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే ముఖ్యులతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఎదుర్కోకుండా తగిన విధంగా ఆలోచన చేస్తూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, వాగ్దానాలలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కుటుంబపరమైన విషయాలలో ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. వ్యక్తిగత నిర్ణయాలని వ్యక్తీకరించడానికి కొంత విముఖత చూపించడానికి అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని వ్యక్తీకరించడంలో కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు అధికంగా ఉండే అవకాశం. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలతో కానీ, తండ్రికి సంబంధించిన విషయాలు, అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో అధిక భాగం ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించిన స్థాయిలో అందడలేదు అన్న భావనతో కొంత మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ స్వయం కృషితో, స్వశక్తితో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ అనుకున్న విధంగా పనులు సాధించుకోవడానికి, మంచి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం ఉందన్న విషయాన్ని మీరిక్కడ గమనించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలలో, ముఖ్యంగా ఏ విషయంలోనైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే ఏదన్నా ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఆకస్మికమైన ఖర్చులు అనేవి కొంత చికాకులు కలిగించినప్పటికీ కూడా ఆ ఖర్చుల్లో కూడా
అధిక శాతం అంటే మీరు ఏ విషయంలో అయితే ఇప్పుడు దాకా అంటే శత్రు రోగ రుణములకు సంబంధించిన విషయాల్లో కానీ ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలో కానీ కొంత అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. విద్యార్థులు పోటీలకు సంబంధించిన విషయాల్లో అధిక శ్రమతో కృషి చేస్తూ ముందుకు పెడతారు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ఎక్కువ శాతం దృష్టి కేటాయించినట్లయితే ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం కానీ ఆశించిన విషయాలలో ప్రయోజనాలు కానీ మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటారు. మానసిక ప్రశాంతతతో అనుకున్న పనులు సాధించుకోవడానికి కొంత విశ్రాంతి తక్కువైనప్పటికీ నిద్రలేమి ఉన్నప్పటికీ అనుకున్న పనులు సాధించుకోవడంలో మీరు అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారు ఎదురు చూసిన విషయాల్లో అధిక శాతం మీకు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతోంది. ముఖ్యంగా మీరు ఆశించిన విషయాల్లో ఆశాజనకంగా ముందుకు వెళ్ళడం, ఎదురు చూసిన వర్తమానాలు పొందడం, వ్యక్తుల యొక్క సహకారం బాగుండడం, నెట్వర్క్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, మిత్రుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి మీరు కృషి చేయడం, అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం మొదలైనవన్నీ పొందడానికి అవకాశం మొదలైనవన్నీ ఉన్నప్పటికీ కూడా అధిక శ్రమతో వీటిని సాధించడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. శ్రమతో అనుకున్న పనులని సాధించగలుగుతారు. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా మీరు పూర్వపు రుణముల విషయం కానీ పోటీల విషయాల్లో కానీ ప్రత్యర్థుల మీద విజయం విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాలలో శ్రమతో వృత్తిపరమైన విషయాలలో వ్యక్తుల సహకారాన్ని మీరు కోరుకున్న విషయంలో కానీ మొత్తం మీద వాటిని సహకారాన్ని ఆశించినప్పుడు వృత్తిపరమైన విషయాలలో కొంత ఘర్షణతో ఉన్నప్పటికీ కూడా మీరు పడిన శ్రమకి తగిన ప్రతిఫలం అనేది మీరు అధిక శ్రమతో సాధించడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే నూతన వృత్తుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి నిరుద్యోగులకి నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశం, దూర ప్రదేశాల నుంచి మీకు ఆహ్వానాలు అందడం, వృత్తిపరమైన విషయాలలో ఏదన్నా మీరు ఇంటర్వ్యూ లాంటివి మొదలైన వాటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? ఇక్కడ ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక ప్రశాంతతతో కూడిన విషయాలలో కొంత మీరు ముఖ్యంగా ఏదైనా పుణ్యబలాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో అసంతృప్తిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మాటల వల్ల కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే కుటుంబ పెద్దలతో కానీ ఘర్షణలు రాకుండా మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ అభిప్రాయ భేదాలకు దూరంగా ఉంటూ మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ మాట్లాడడం బట్టి ఆర్థిక పరంగా అభివృద్ధి, అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా మంచి సఖ్యతని పెంపొందించుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. పౌరుషం అధికంగా ఉంటుంది. నిర్ణయ సామర్థ్యంలో చురుకుగా మీరు నిర్ణయాలు తీసుకోవడం, అలాగే వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లే దిశగా చేసే ప్రయత్నాల్లో అతి వేగం ఉంటుంది. కనుక వీలైనంత వరకు నిదానత అవసరం అని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అమ్మా, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి పరిహారంలో ముఖ్యంగా ఈ రోజున అందరూ కూడా వీలైనంత వరకు అన్ని రాశుల వాళ్ళు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు కూడా ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానితో పాటుగా అవకాశము అలాగే సమయము అనుకూలించినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివాలయ సందర్శన కానీ శివుడికి సంబంధించిన నామస్మరణ అలాగే శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు ఇవన్నీ చేసుకోవడం బట్టి కూడా మానసిక ప్రశాంతత, అదేవిధంగా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడం మొదలైనవన్నీ కూడా ఏర్పడతాయి. కనుక వీలైనంత వరకు ప్రతివారు తమ తమ ఇష్టదైవంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే శివనామస్మరణ, శివాలయ సందర్శన, అష్టోత్తర శతనామావళి మొదలైనవన్నీ ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల ప్రశాంతతని పెంపొందించుకోగలుగుతారు.
నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.